హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి కొంచెం కొబ్బరి, కొంచెం జీడిపప్పు, కొన్ని ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. అదే మిక్సీ జార్లో మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకొని మిక్సీ పట్టుకుందామండి మెత్తగా. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్టు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం జీడిపప్పు, కొంచెం కరివేపాకు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇలా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి, జీడిపప్పు, ధనియాల పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా వేగిన తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు, 2 స్పూన్ల దాకా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ముందుగా మనం నేతిలో వేయించుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సరిపడినంత వాటర్ వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీరు జీడిపప్పు కర్రీ రెడీ అయినట్టే. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై